విజయనగరం జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని రాష్ట్ర సర్ఫ్ చిన్న పరిశ్రమలు ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జలక్రీడలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ సంస్థ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని అన్నారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ టాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలను ఏర్పాటు చేయనున్నారని, మూడో దశలో హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ కాటేజీలు ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. సుమారు 5 కోట్ల వ్యయంతో బోటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రాంతానికి చెందిన యువతకే తగిన శిక్షణ ఇచ్చి బోట్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. అమెరికాలో ఉండే స్థాయిలో పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించి బోటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో పర్యాటకుల కోసం రాత్రి వేళల్లో లైటింగ్ ఏర్పాట్లు, మరుగుదొడ్లు వంటి వసతులను కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖ మీదుగా అరకు ప్రయాణించే పర్యాటకులకు బోటు రైడింగ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైన రోజు. తాటిపూడి ప్రాజెక్ట్కి శ్రీ గొరిపాటి బుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంత అంతా కాదు. గవర్నమెంట్తో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేజ్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం, అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి, అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 phases ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 types ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడదామని చెప్తున్నారు.